హే గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైషిని వ్లాగ్స్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. మా కజిన్ మ్యారేజ్కి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే కాకినాడ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. అండ్ అక్కడి నుంచి ఎక్కామన్నమాట ట్రైన్. అండ్ మేము ఇప్పుడు ఖమ్మంలో దిగాలి. సో ఖమ్మం నుంచి మళ్ళీ కొత్తగూడెంకి వెళ్ళి అక్కడ పెళ్ళి చూసుకొని మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. సో ఈ జర్నీ చూసేయండి. అండ్ మేము వందే భారత్ ఎక్కాం కాబట్టి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ ఏమేమి ఇచ్చారో చూసేయండి. మా తమ్ముడు నేను అయితే కామెడీ వీడియోస్ చేసాము, చూసే ఉంటారు కదా. సో తర్వాత మేము సరదాగా మాట్లాడుకొని అలా సరదాగా జోక్స్ చెప్పుకొని లెగ్సినంతసేపు అలర్ట్ చేస్తుంది, కానీ పడుకుంటే మాత్రం ఎంత క్యూట్గా పడుకుంటుందో. ఇంతలో ఆకలేస్తుందని చెప్పి మా పిండి పెట్టిన పులిహార అయితే తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ లంచ్ ఇచ్చారు వాళ్ళే. సో ఆ లంచ్ ఐటమ్స్ మెనూ ఏముందో చూసేయండి. పొటాటో ఫ్రై ఇచ్చారు, ఇంకా దాల్ ఇచ్చారు, అండ్ పన్నీర్ కర్రీ ఇచ్చారు, రైస్, ఇంకా రోటీస్. ఇంకా లంచ్ అయిపోయాక వెంటనే మేము లగేజ్ దించేసుకొని ఇంకా రెడీగా ఉన్నామన్నమాట దిగిపోవడానికి. ఇంకా కార్ ఎక్కేసాక ఖమ్మం నుంచి కొత్తగూడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుల్ నిద్రపోయాం, చాలా అలసిపోయాం. ఇంకా పిల్లలతో అలా కూర్చొని కదా జర్నీ. సింగరేణి క్వార్టర్స్ ఇచ్చారన్నమాట అక్కడ రూమ్స్. ఇంకా మేము కలిస్తే ఫుల్ రచ్చ చేస్తాం, ఇంకా చిన్నపిల్లలు అయిపోతామో అంత అలా చేస్తాం అన్నమాట. టూ రూమ్స్ అయితే ఇచ్చారు మా వదినాలకి మాకు. ఆ రూమ్ టూర్ చూసేయండి. ఆ కబోర్డ్ ఇది చాలా పెద్దది అనమాట. మా చెల్లి సరదాగా దాక్కొని భయపడుతుంది పిల్లల్ని. మేము సరదాగా నెయిల్ పాలిష్ వేసుకుంటే సడన్గా ఒక బుల్లి బల్లు వచ్చింది. ఇంకా దాని తర్వాత హడావడి చూడండి, ఇంత చిన్న బల్లికి పెద్ద గోల్ చేసాము. ఇంకా అలా 1:30 అయిపోయింది, ఇంకా టైంపాస్ అయిపోయింది అలాగా. ఇంకా 4:30కి లేచామాట ఎర్లీ మార్నింగ్. ఇంకా గబగబా రెడీ అయిపోయి కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం పెళ్ళికి. ఇంకా గబగబా మేము పెళ్లి మండపానికి వెళ్ళిపోయాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది అన్నమాట రెడీ అవ్వడానికి, కంటే పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా. సో అందుకు అండ్ మేము కొన్ని ఫొటోస్ దిగేసాము. సో చూసేయండి అవన్నీ. ఇంకా మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం వెంటనే. ఇంకా చాలా టైం పడుతుందని హైదరాబాద్కి.
ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, ఆకలేస్తుందని చెప్పి సూర్యాపేట రాజుగారి తోట దగ్గర ఆగామన్నమాట. ఆ హోటల్లో తినేసి ఇంకా అక్కడ అంబియన్స్ అంతా అయితే చాలా బాగుంది. హాయ్ ఫిష్, హాయ్ ఫిష్ చెప్పు. ఇంకా ఆర్డర్ వచ్చే లోపల మేము కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకున్నాము. అండ్ పిల్లలైతే అలర్ట్ చేశారు. అప్పటికే చాలా ఆకలేస్తుంది మా అందరికీ, పిల్లలతో సహా. ఇంకా ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ హైదరాబాద్ టు బెంగళూరు ట్రిప్ అయితే చూసేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్.